హలో అండి. నమస్తే. నేను మీ రాధ. వెల్కమ్ టు రాధా లాడా వ్లాగ్స్. ఇది నిన్న అన్వి బేబీకి హాలిడే లేదు, సండే ఉందని చెప్పాను కదా. స్కూలు 10th క్లాస్ కాబట్టి అన్వి బేబీ వాళ్ళ డాడీ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత 4 o'clockకి సెంటర్కి వెళ్ళి, అదే ఇక్కడ జంక్షన్ అంటారులేండి, జంక్షన్కి వెళ్ళి మొత్తం సామాన్ అంతా తీసుకొచ్చేసారు. ఏం సామాన్ అనుకుంటున్నారా? ఇంట్లో సరుకులు కాదండి, కూరగాయలు కాదండి, తిని బండారాలు అనమాట, స్నాక్స్. ఎన్ని రకాలు తీసుకొచ్చారో చూడండి మీరే. బ్రెడ్ అనమాట, అది అందరికీ తెలిసినయేనండి, ఇంకా అందుకే నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దీంట్లో వచ్చేసి ఒకటేమో కాజు బర్ఫీ లాగా ఉంది, అంటే ఒక డ్రై ఫ్రూట్ లడ్డు లాగా. దాన్ని లడ్డూలాగా చేయకుండా చిన్న చిన్న పిక్కలుగా చేశారు. ఇంకా కలాకండ అన్వి బేబీకి బాగా ఇష్టమైంది. ఈలోపు అన్వి బ్రెడ్ తెచ్చుకుంది కదా, దాన్ని ఏం చేసిందో చూడండి ఒకసారి. అది కూడా మీకు కనిపిస్తుంది. నుటెల్లా రాసుకొని బాగా చేసింది. ఇది తీసుకొచ్చారు కానీ అంత నాకు నచ్చలేదండి. ఇవి మనకల్లా గులాబీ పువ్వులు, జంతికలు ఇవి అయితే బాగా ఇష్టం అనమాట. నా కోసం తీసుకొచ్చారు. నేనేమో డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా సోమవారం నుంచి. మరి ఏం చేయాలో ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇంకా సరేలేండి, అప్పుడప్పుడు ఒకటి వేసేద్దాం, చేసేదే ఉంది. ఇంకా అన్వి బేబీ కొంచెం గీలో బ్రెడ్ని టోస్ట్ చేసేసుకుని న్యూటెల్లా అంటండి దీన్ని వేసుకుని తినేస్తుంది అనమాట. ఇదే మినీ వ్లాగ్. నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నాది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇలాంటి అన్హెల్దీ ఫుడ్ అనమాట ఇవన్నీ. ఇలాంటి హెల్దీ ఫుడ్స్ అన్ని రకాలు వస్తాయి. అందుకే రాధా అల్లాడా అని పేరు పెట్టుకున్నాను. ఆబ్వియస్లీ నా పేరే కాబట్టి. ఇంకెవరికన్నా ఏదైనా చేయాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అవే వీడియోస్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.